టెక్స్టైల్ ఇండస్ట్రీలో వస్త్ర ప్రపంచంలో మన ఇండియా నెంబర్ 1 కాబోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ 1లో ఉన్న చైనాని, బంగ్లాదేశ్ని ఆల్రెడీ మనం చాలా బంగ్లాదేశ్ని అయితే ఒక 2 ఇయర్స్లో క్రాస్ చేయబోతున్నాం. అండ్ చైనాని అయితే ఆల్మోస్ట్ ఒక 5 to 7 ఇయర్స్లో దాన్ని కూడా క్రాస్ చేయబోతున్నాం. అంత ఫాస్ట్గా ఈ వస్త్ర ప్రపంచంలో టెక్స్టైల్ ఇండస్ట్రీలో, గార్మెంట్ ఇండస్ట్రీలో డెవలప్ అవబోతున్నాం అనమాట. సో ఎందుకు ఇండియా ఇంత ఫాస్ట్గా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ లేదంటే గార్మెంట్ ఇండస్ట్రీలో ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది? దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఎందుకు ఈ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ వెనకబడిపోతున్నాయి? ఆల్రెడీ రీసెంట్గా వియత్నాంని క్రాస్ చేసేసాం. సో వరుసగా ఒక ఎక్స్పోర్ట్స్ పరంగా చూస్తే చైనా, బంగ్లాదేశ్, వియత్నాం ఉండేది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం వియత్నాన్ని క్రాస్ చేసేసాం. సో గ్రోతింగ్ రేటు ఇండియా చాలా ఎక్కువగా ఉందన్నమాట. అండ్ డిక్లైన్ రేటు ఏదైతే చైనాది, బంగ్లాదేశ్ ఉందో డిక్లైన్ రేటు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉంది. సో ఎందుకు, ఈ రీజన్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు చూస్తున్నారు బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, విల్ లుక్ ఇన్ టు మ్యాటర్. ఇండియా అనేది గార్మెంట్ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. సో ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ టాప్లో ఉన్నాయో బంగ్లాదేశ్ కానీ చైనా కానీ అవి వాటి యొక్క డిక్లైన్ రేట్ కూడా చాలా ఉంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే మనం బిగ్ క్లాతింగ్ బ్రాండ్స్ లైక్ H&M, జారా, పూమా, అడిడాస్ అండ్ లివీస్ వాళ్ళు ఏదైతే వాళ్ళ క్లాతింగ్ బ్రాండ్స్లో టాప్ ఉన్నారో వాళ్ళ ఆర్డర్స్ అన్నీ ఇంతకుముందు చైనాకి కానీ బంగ్లాదేశ్కి కానీ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా షిఫ్ట్ అయిపోతున్నారు. సో వాళ్ళ ఆర్డర్స్ అన్నీ ఇప్పుడు మన ఇండియాకి ఇవ్వడం మొదలు పెట్టారనమాట. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అంటే వాళ్ళు ఎందుకు ఇటు చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఎందుకు వాళ్ళు వెళ్ళట్లేదు, ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు వేజెస్ ఏదైతే శాలరీస్ చైనా ఉందో ఈ చైనాలో వేజెస్ అనేది అంటే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అనేది చాలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో అంత పే చేసుకోలేక, అంత అమౌంట్ పే చేయలేక ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా ప్రొడక్షన్ మీద కూడా కాస్ట్ పెరుగుతుంది కాబట్టి సో మెయిన్ రీజన్ వేజెస్ చూస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ చైనా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఎలక్ట్రానిక్స్ మీద అండ్ వాళ్ళ యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకునే దాని మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఈ టెక్స్టైల్ మీద అంత ఫోకస్ చేయట్లేదు అనమాట. అందుకే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చైనాలో చాలా గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ ఉంది. అండ్ వన్ మోర్ రీజన్ వచ్చేసి గ్లోబల్ పాలిటిక్స్. సో యూఎస్ చూసాం కదా, ఆల్వేస్ చైనా మీద ఎప్పుడు ఆంక్షలు విధిస్తడం వల్ల సో ఆ ట్రేడ్ అనేది చాలా డిఫికల్ట్ అవడం వల్ల, ఆ ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేయలేకపోవడం వల్ల సో చైనా నుంచి ఎవరైతే టాప్ బ్రాండ్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. సో మెయిన్ చైనా డిక్లైన్ అవ్వడానికి దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. అదే బంగ్లాదేశ్ డిక్లైన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమొస్తున్నాయంటే మెయిన్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. రీసెంట్గా మనం చూసాము బంగ్లాదేశ్ ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ని అదే ప్రొటెస్ట్ చేసేసి తను పంపు చేసి న్యూ పర్సన్ వచ్చాడు. సో ఇలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది బంగ్లాదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. అదే కాకుండా పవర్ కట్స్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఈ రెండు కూడా మనకు బంగ్లాదేశ్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ వన్ మోర్ వచ్చేసి సో ఫ్యాక్టరీస్ ఏదైతే ఉంటున్నాయో ఈ ఫ్యాక్టరీస్ అన్నీ బంగ్లాదేశ్లో షట్ డౌన్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో మేబీ లాట్ ఆఫ్ రీజన్స్, ఇటు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అవ్వచ్చు, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వీటన్నిటి వల్ల ఫ్యాక్టరీస్ అనేది క్లోజ్ అవుతున్నాయి. సో అందుకు ఈ టాప్ బ్రాండ్స్ ఏదైతే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటికి అనేది ఇవ్వట్లేదు అనమాట. ఓకే, ఈ బంగ్లాదేశ్కి ఇవ్వట్లేదు, చైనాకి కూడా ఇవ్వట్లేదు. సో ఎందుకు ఇండియానే చూజ్ చేసుకుంటున్నారు ఈ టాప్ బ్రాండ్స్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ అని చూస్తే సో మనకి మెయిన్ ఉన్న అడ్వాంటేజ్ వచ్చేసి స్కిల్డ్ లేబర్. ఓకే, సో ఈ స్కిల్డ్ లేబరు తక్కువ వేజెస్కి వర్క్ చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్ అడ్వాంటేజెస్ ఫర్ ఇండియా. నెక్స్ట్ వన్ వచ్చేసి వీ హ్యావ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇంటర్నెట్, పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంత తక్కువగా ఉంటే మనకి మెయిన్ ప్రోడక్ట్ అనేది అంత తక్కువ కాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో రీసెంట్గా టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ స్కీమ్స్ అనేది ఇచ్చిందనమాట. ఇట్ డైరెక్ట్లీ బెనిఫిట్ ది ఇండస్ట్రీస్. సో ఎవరైతే వాళ్ళ
మిషనరీ ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి సబ్సిడీతో లోన్స్ ఇవ్వటం, సో ఎక్కువ మందికి పని కల్పించే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వటం, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అనేది ఇచ్చిందనమాట. సో అందుకు మ్యాక్సిమం టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇండియాలో బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ సస్టైనబిలిటీ. సో ఏదైతే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి కావాల్సిన రా మెటీరియల్స్ ఉన్నాయో అవి మనకి ఇండియాలో ఎక్కువగా అవైలబిలిటీ ఉంది, అవి ఎకో ఫ్రెండ్లీగా ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ది వర్క్. సో క్వాలిటీ ఆఫ్ ది వర్క్ అంటే విత్ ఇన్ ది టైంలో మనం డెలివరీ చేయగలుగుతున్నాం, ఆన్ టైంలో డెలివరీ చేయగలుగుతున్నాం, ఇది లో కాస్ట్లో డెలివరీ చేయబోతున్నాం. సో ఇవన్నీ రీజన్స్ వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ మ్యాక్సిమం ఇండియా రావడానికి ట్రై చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఓకే ఇండియాకి వస్తుంది, ఇన్ని కంపెనీస్ ఇండియా రావడం వల్ల జనరల్గా ఏం జరిగింది, ఆటోమేటిక్గా మన జీడిపి పెరుగుతుంది, మన ఎక్కువ మందికి ఎంప్లాయబిలిటీ జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇండియా అనేది ఫాస్ట్ గ్రోయింగ్ అని అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇండియా టీ షర్ట్స్, జీన్స్, స్పోర్ట్స్ వేర్, అండర్ గార్మెంట్స్, ఫార్మల్ వేర్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో నెక్స్ట్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది మేజర్ సిటీస్ చూస్తే ఇట్లలో ఎక్కువ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. అందులో తిరుపూర్, బెంగళూరు, నోయిడా, లూధియానా, సూరత్ ఇవన్నీ టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిన ప్లేసెస్ అనమాట. సో తిరుపూర్ మీకు తెలుసు కదా, తమిళనాడులో ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఏమని చెప్పచ్చు అంటే టీషర్ట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, ఇండియా కాదు, టీషర్ట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పచ్చు తిరుపూర్ని. సో పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఇప్పుడు మన ఇండియాలో బాగా షైన్ అవుతున్నాయి, బాగా డెవలప్ అవుతున్నాయి, మన జీడిపిలో బాగా కంట్రిబ్యూట్ అవుతున్నాయి అనమాట. వాట్ డస్ దిస్ మీన్ ఫర్ ఇండియా? సో ఇదన్నీ రావడం వల్ల ఏం జరిగింది, దాని మనకు మోర్ జాబ్స్ వస్తాయి, మోర్ జీడిపి వస్తుంది, అండ్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఫారిన్ మనీ వస్తుంది. ఓకే, అండ్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్యాషన్ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనం ఒక గ్లోబల్ లీడర్గా అనేది ఎదగచ్చు అనమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇండియాకి. సో ఎట్ ప్రజెంట్ మనం థర్డ్ ప్లేస్లో ఉన్న బంగ్లాదేశ్ యొక్క డిక్లైన్, టెక్స్టైల్ ఇండస్ట్రీలో డిక్లైన్, అండ్ చైనా యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీలో డిక్లైన్ చాలా ర్యాపిడ్గా ఉంది. సో విత్ ఇన్ ది 2 yearsలో మనం బంగ్లాదేశ్ని క్రాస్ చేయొచ్చు, అండ్ విత్ ఇన్ 5 to 10 yearsలో మనం చైనాను కూడా క్రాస్ చేయొచ్చు. సో మన యొక్క గ్రోత్ అంత ఎక్కువగా ఉంది, అండ్ రిమైనింగ్ బంగ్లాదేశ్ యొక్క చైనా యొక్క డిక్లైన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అంత ర్యాపిడ్గా ఉంది. సో అందుకు మనం విత్ ఇన్ ది 10 yearsలో గ్లోబల్ లీడర్గా ఈ గార్మెంట్స్లో అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఇండియా అనేది ఎదగచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంతే వీడియో. నా వీడియో నచ్చితే కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.